సో అందుకనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, గాడ్స్ లాస్ ఆఫ్ ఇంక్రీజ్. ఇంగ్లీష్లో, తెలుగులో మరి దేవుని యొక్క సిద్ధాంతాలు. మీరు నేను అభివృద్ధి చెందాలి. మీరు నేను అభివృద్ధి చెందాలి అంటే మీకు నాకు చాలా అవసరం. ఈ సిద్ధాంతం లైఫ్ జీవించాలి. మీరు దీన్ని లా అంటారు కాబట్టి ఇంగ్లీష్లో చట్టం అని. దేవుడు పెట్టిన చట్టం ఇది. కొన్ని చట్టాలు దేవుడు పెట్టాడు, లైక్ మన గవర్నమెంట్ పెట్టినట్లుగా మీరు నేను ఆ చట్టాలను అనుసరిస్తే. ఇప్పుడు వింటున్న సబ్జెక్ట్ ఏంటంటే మనం ఇంక్రీజ్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే, ధనము, ధాన్యము, ఐశ్వర్యము, ఆరోగ్యము, బలము, శక్తి సమస్తాన్ని మీరు నేను అనుభవించాలి అంటే ఆయన లాస్ మీరు నేను ఫాలో చేయాలి. అందుకే దీన్ని లాస్ ఆఫ్ ఇంక్రీజ్. ఇంక్రీజ్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈ విషయాల్లో మీరు నేను వెళ్ళాలి. ఓకే, దేవుని యొక్క ఉద్దేశం మీరు నేను అభివృద్ధి చెందాలి అని. మీరు నేను బాగా అర్థం చేసుకుంటున్నారు యవ్వనస్తులు ముఖ్యంగా. ప్రతి ఒక్కరు నెవర్ ఎవర్ థింక్ నీకు దేవుడికి నీ గురించి ఏ ప్లాన్ లేదు, జస్ట్ నువ్వు డిస్కరేజ్మెంట్లో ఉండడానికి, లేకుంటే లో లెవెల్లో బ్రతికేదానికి నువ్వు సృష్టించబడ్డావని. ఈ సృష్టిలో ఎవరిని దేవుడు అలా సృష్టించలేదు. దేవుడు ఎప్పుడైతే మనిషిని సృష్టించాడో తన హృదయ వాంఛను తెలియజేశాడు మనిషికి. ఏంటంటే అది అనాది కాలం వరకు, చివరి వరకు ఉంటారు. ఏంటి ఆయన ఉద్దేశం అంటే నువ్వు ఫలించు, బీ ఫ్రూట్ఫుల్, దట్స్ ఇట్. అంతే. ఇంకా ఎప్పుడు మార్చలేడు సృష్టిలో. దేవుడు ఎప్పుడు మాట చెప్పి అయ్యో పొరపాటు అయిపోయింది ఎందుకన్నా అన్నానబ్బా, లేదు లేదు నేను మార్చుకుంటాను అనేది జరగదు. ఆయన అనంత జ్ఞాని. ఆయన సమస్త సృష్టిని ముందే చూసేసుకోడు. కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు ఆల్రెడీ తెలుసుకున్న దేవుడు. అందుకే నిన్ను చూసి నన్ను చూసి ఏమనంటే బీ ఫ్రూట్ఫుల్, ఫలించు, మల్టిప్లై, అభివృద్ధి చెందు, విస్తరించు, ఫిల్ దిస్ ఎర్త్, డామినేట్, రూల్ అండ్ రెయిన్. ఫలించి, అభివృద్ధి, విస్తరించి, వశపరుచుకొని, దట్స్ ఇట్. దేవుని గుండెలో ఉండేది. ఈరోజు ఎప్పుడు గుర్తుపెట్టు, ఈరోజు నీ దగ్గర ఏది లేకున్నా నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు ఆ యొక్క దేవుని యొక్క కోరిక నుంచి. సో అందుకే మీకు నాకు ఈ రూల్స్ నేర్చుకుంటాను, ఈ లాస్ నేర్చుకుంటాను, ఈ యొక్క చట్టం దేవుడు పెట్టి దాంట్లో ఉన్నామా లేదు, లేకుంటే మాత్రం మనం ఇంక్రీజ్ కాదు. ఓకే, సో మొన్న ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక లా ఆల్రెడీ పూర్తి చేసుకున్నాను గత వారం. ఏంటలా? పొజిషనింగ్ ఇవ్వచ్చు. పొజిషన్ చాలా అవసరం. నువ్వు ఇంక్రీజ్ కావాలి అంటే ఆ పొజిషన్లో మనం 5 పాయింట్స్ చూసుకున్నాం కదా. మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లాన్ కలిగి ఉండాలి. మీరు నేను ప్లాన్ కలిగి ఉండాలి. ఏ ప్లాన్? ఇంక్రీజ్ కోసం నీకు నాకు ప్లాన్ వల్ల ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా క్యారెక్టర్, ఏం చేయాలి, ఫైనాన్షియల్ ఎట్లున్నాను, స్పిరిచువల్ ఎట్లున్నాను, ప్రధానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. ప్లాన్ ఉంటేనే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలవు. ప్లాన్ ఉంటేనే దేవుడు కూడా ఏ ప్లాన్, నాకేం సొంత ప్లానా, నీకు నాకేం సొంత ప్లాన్ అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్లో మీరు నేను నిలబడ్డమంటాయి. ఉదాహరణకి ఐ యామ్ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ ఎర్త్. సండే నేను నేర్చుకున్నాను, యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్. See, that's a plan for my increase. నాకు కలిగి ఉండేది అది. నేను దాని వెనుక పరిగెడతాను. యేసయ్య నా యొక్క బయోడేటా. ఆయన ఏమన్నాడో దానికి నేను తగ్గను, దానికి నేను ఎక్కను. ఇఫ్ హీ ఈజ్ ఎ హీలర్, సో ఐ యామ్ ఇన్ హిస్ వర్డ్. ఇఫ్ హీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ ఎర్త్, సో ఐ యామ్ ఇన్ హిస్ వర్డ్. He is a destroyer of the devil works, so I am in this world. He goes, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దురాత్మలు మనుషుల్ని విడిచిపెట్టి, సో ఐ యామ్ ఇన్ దిస్ వరల్డ్. దట్స్ మై ప్లాన్. ఆ ప్లాన్ నీకు నాకు ఉండాలి. ఎంకరేజ్ చేయాలంటే దేవుడు. దట్స్ ద ప్లాన్. ఇంకే ప్లాన్ లేదు కదా. అనవసరంగా నిరుత్సాహపడకండి. ఓకే, రెండోది ఏంటి? ప్లాన్ ఉండాలా. రెండోది ఏం ఉండాలా? డిసిప్లిన్, శ్రద్ధ కలిగి ఉండాలి. దాన్ని ఆ ప్లాన్ ఉండాలా. ఆ ప్లాన్ మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఊరికే నేను ఆల్రెడీ చెప్పిన మోటివేషనలీ క్రిస్టియన్స్ బ్రతకూడదు. మోటివేషన్ చాలా అవసరం, బట్ ఇట్ షుడ్ నాట్ బి యువర్ లైఫ్ స్టైల్గా ఉండకూడదు మోటివేషన్.
కదా. మోటివేషన్ చెప్పాను మీకు. మోటివేట్ తెలియదు అయిపోతాం, చాలా అవసరం మోటివేట్ కావడం, అది అవసరం. ఎవరైనా మంచి బాడీ బిల్డర్ని చూసామనుకోండి, 6 ప్యాక్ వ్యక్తిని చూసినామనుకోండి, జనరల్లీ యూత్ చేసే పని ఏంటి? ఆ వ్యక్తిని చూసి మోటివేట్ అయిపోతారు. అది అయ్యేంత వరకు. ఎందుకంటే దేవుడు ఆదాముని ఎలా సృష్టించాడు? ప్రాపర్ వెయిట్, ప్రాపర్ బాడీ, ప్రాపర్ ఫిజిక్, ప్రాపర్ అన్ని. అందుకే యేసు ప్రభు ఏమన్నాడో, వెయిట్లో నేను అదే ఉన్నా. యేసు ప్రభు ఏమై ఉన్నాడో అందంలో నేను అదే ఉన్నా. సో దట్స్ ఓన్లీ పిక్చర్ వీ షుడ్ హ్యావ్. సో ఆ తర్వాత మోటివేషన్, డిసిప్లిన్ ఉండాలి బ్రదర్. ఒక క్రైస్తవుడు డిసిప్లిన్ లేకుంటే ఏమీ సాధించడు, ఇంక్రీజ్ కాలేడు ఆ వ్యక్తి. అల్లల్ల మాదిరి ఉండకూడదు మనం మీ జీవితంలో. ఎందుకంటే దేవునిలో విజయం తప్ప అపజయం లేదు మనకి. నువ్వు అనుకున్నావు అనుకో, ఐ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ ఎర్త్, దిస్ ఈజ్ మై ప్లాన్. అండ్ నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలా దాని వెనకాల. దానికి తగ్గట్టుగా నువ్వు వాక్యం నేర్చుకోవాలా, రెవల్యూషన్ నాలెడ్జ్ నేర్చుకోవాలా, నువ్వు ముందుకు పోలా. ఇంతమంది ఆంధ్రాలో యవనస్తులు సేవకులు మనం చూస్తాను. ఈ మధ్య నేను కొద్దిగా గమనిస్తాను. నేను అంతకుముందు ఎక్కువ చూసేవాడిని కాదు, కానీ నా పనిలో నేను ఉండేవాడిని. ఐ సా లైక్ యవనస్తులు అందరినీ దేవుడు ఎంత చక్కగా వాడుకుంటాడు. వాళ్ళంతా ఒకప్పుడు ప్లాన్ కలిగి ఉన్నారు, దాని వెనకాల పరిగెడుతున్నారు. మోటివేషనల్ ఎప్పటికీ నిన్ను పైకి తీసుకెళ్ళదు, శ్రద్ధ కలిగితేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. ఓకే, 3వ పాయింట్ ఏం నేర్చుకున్నాం మనము? పొజిషనింగ్లో హోలీనెస్. హోలీనెస్ లేకుంటే మర్చిపో నువ్వు ఇంక్రీజ్ని. సో ఈ చాలా అవసరం ఈ చర్చిలో హోలీనెస్ గురించి కూడా అర్థం చేసుకోవడం. ఎందుకంటే జనరల్లీ ఇక్కడ ప్రీచింగ్ ఏం జరుగుతుంటుందంటే కొద్దిగా చాలా డీప్గా తీసిపోయేటప్పుడు కొంతమంది అనుకోవచ్చు మన పాపములన్నీ క్షమించబడ్డాయి, సండే అదే వింటాం, ఇక పాపం మన మీద నిలబడదు కాబట్టి ఇక ఎట్లా మనం పరలోక రాజ్యానికి వారసులమైన. 2 విషయాలు జాగ్రత్తగా వినండి ఈరోజు సాయంకాలం పాపం గురించి. నువ్వు దేవుడికి పుట్టి ఉంటే నువ్వు పాపం చేయవు. నువ్వు పాపం చేస్తున్నావు అంటే పాపం చేసే అవకాశం ఉంది. ఫౌండేషన్ ఏంటి? నువ్వు పాపం చేయవు. మనకు పాపంలో పడే అవకాశం ఉంది, తెలిసి తెలియక చాలాసార్లు. అయితే నిజంగా రక్షణ పొందుకున్న వాడైతే నువ్వు పాపంలో జీవించవు. నువ్వు ప్రాణం ఒప్పుకోదాడా, నువ్వు ఏడుస్తావు దేవుని ఎదుట, నువ్వు దైవజన్ దగ్గరికి వచ్చి అంటావు, ఈ పాపం నాకు నేను చేసి మాటికి పడతాను, ఏం చేయాలి బ్రదర్, ప్లీజ్ ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి ఉండలేడు బ్రదర్. గొర్రె పిల్లని బుడదలో వేసే, కాలంలో పడేసే అది ఉండదా? చూసారు ఎవడన్నా? పంది ఆడే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏమంటే, నువ్వు దేవునికి పుట్టినోడైతే నువ్వు పాపం చేయవు, కానీ పొరపాటున నువ్వు పడే ఛాన్సెస్ ఉన్నాయి పాపంలో. కానీ ఉండవు వల్ల నువ్వు ఆడ. అర్థమవుతుందా? ఏదో క్లియర్ అవుతుందా నేను చెప్పేది? అర్థం కదా చదువు. ఎంతమందికి అర్థం చేయి. నువ్వు పాపం చేయి, అది నీ యొక్క జీవితం. నువ్వు అనుక్షణము వాక్యంతో బతికేవాడితే పాపం చేయి. చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాపంలో పడే అవకాశం ఉంది. అయితే నువ్వు దాంట్లో నివసించవు. నువ్వు దాంట్లోనే నివసిస్తాను అనుకో, నువ్వు తాగుతున్నావు, వ్యభిచారం చేస్తాను, అన్ని గబ్బులో ఉన్నాను. నాకు డౌట్ ఏంటంటే నువ్వు రక్షణ పొందుకోలేదు. రక్షణ పొందుకున్నవాడు దేవుని ఆత్మ నీలో ఉంటే పడతావు కింద ఏదో కారణం, కానీ లేచి నిలబడతావు. లేచి నిలబడేందుకు నువ్వు బతకలేవు. అది ఒకటి. అర్థమైందా? నువ్వు కొంతమంది ఉంటారు దాంట్లో పొరుగుతూ ఉంటారు, వాళ్ళకు నొప్పి కూడా ఉండదు. అంటే చేసుకుంటూనే పోతా ఉంటారు, వ్యభిచారంలో ఉంటారు, పాపంలో ఉంటారు, లంచం తీసుకుంటూ ఉంటారు, ఇంకేం చేశారు, తాగుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. చర్చి కూడా వస్తూ ఉంటారు. రక్షణ పొందుకున్నాం అనుకుంటూ ఉంటారు, రక్షణ లేదు వాళ్ళు. ఇది రక్షణ పొందుకున్నానికి ఒక పెద్ద గుర్తు ఏంటంటే వాడు బతకలేడు పాపంలో. రెండో చెప్తున్నా మీకు, ఈ కేసు ఎవరన్నా పాపంలోనే జీవిస్తుంటే వాళ్ళ జీవితంలో ఇంక్రీజ్ కాలేదు, ఇంక్రీజ్ ఉండదు. ఎందుకంటే ఈ రూల్ ఇది, పాపంలో జీవించలేడు. పాపంలో పడతాం కానీ ఉండదు దాంట్లో. కానీ ఎవరన్నా దాంట్లోనే జీవిస్తున్నారు అనుకో, ఒకటి నా డౌట్ ఏంటంటే నువ్వు రక్షణ పొందుకోలేదు, ఒక భ్రమ నీదంతే అది. ఎందుకంటే నువ్వు పుట్టినావు కాబట్టి క్రైస్తవంలో నువ్వు దాంట్లో కొనసాగుతావు. దాంట్లో అందరికీ చూపించడానికి నేను క్రైస్తవులను చూపించడానికి నువ్వు చేస్తా ఉండొచ్చు, బట్ ఐ డోంట్ బిలీవ్ నువ్వు రక్షణ పొందుకున్నావు. రెండవది,
నువ్వు పాపంలో ఉంటే నువ్వు మర్చిపో నీ జీవితంలో అభివృద్ధి. దేవుడు నిన్ను అభివృద్ధి పరచలేడు కానీ దేవుడు కాదు తప్పు, నువ్వే దాంట్లో ఫిట్ అయితేనే కదా. ఇప్పుడు ఐ మీన్ లైక్ ఇంతలో ప్లగ్ తీసిపోయి నువ్వు ఆ చిన్న ప్లగ్లో పెట్టలేవు, అట్లుంటుంది నీ జీవితం. మన ఎవరైనా అట్లుంటే కదా. సో ఓకే, ఎందుకంటే నాకు చాలా క్లారిఫై చేయాలి. ప్రీచింగ్ మాత్రము ఏది బైబిల్ చెప్తుందో అది ప్రీచ్ చేస్తాను. మనం పాపలం కాదు, మనం నీతిమంతం. అది బైబిల్ చెప్పేది, అది మన యొక్క పునాది అది. ఓకే, సో అందుకే ఎప్పుడైనా పొరపాటున పడినా మనం లేచి వెళ్ళించుకుంటాం, సారీ చెప్తాం, ముందుకు వెళ్తాం. ఓకే, వారం ఒక పాయింట్ చెప్పాను నేను ఇంక్రీజ్ కోసం. ఏది? దేవుని రాజ్యాన్ని వెతకడం. సీక్ ఫస్ట్. 6:33 చదువునేనా? 6:33, Matthew 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును చదువునేనా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. చూసారా, మొదట మా దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి. నిన్న వారం మనము ఇదే మనం చూసుకున్నాం పిల్లరా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించు చింతించకండి, మొదట రాజ్యాన్ని వెతకాల. మీకు ఛాలెంజ్ చేయాలనుకున్నాను నేను నిలబడి. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికే మనిషి అయితే, స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబం కానీ అయితే, మీరు దేవుని రాజ్యాన్ని మొదట వెతికే కుటుంబం అయితే, నా ఛాలెంజ్ పిల్లరా మీకు, నువ్వు ఎన్నడే కానీ బెదిరికాన్ని చూడలేవు. నువ్వు బెదిరికం లేదు నీకు, నువ్వు పల్లెవు బెదిరికం, నువ్వు పల్లెవు డబ్బులు లేకుండా ఉండలేవు. నీ దగ్గర ఎప్పుడు లోటు ఉండదు, నీ కొద ఉండదు నీ జీవితంలో. నువ్వు ఈరోజు కొదలో ఉన్నావంటే నీకు నువ్వు రాజ్యంలో మొదట రాజ్యం ఎతకడంలో. ఇది ప్రిన్సిపల్ ప్లరా. దేవుడు మాట్లాడుతున్నది మనిషిగా వచ్చి, నువ్వు మొదట రాజ్యాన్ని వెతికితే ఐ విల్ యాడ్ టు యూ. తెలుగులో ఏం రాబడింది? నేను మీకు మీరు ఆయన రాజ్యం, అప్పుడు అన్నీ, ఈ తెలుగులో అన్నీ మీకు అనుగ్రహించబడును. ఇంగ్లీష్లో ఐ విల్ యాడ్ అని రాబడింది. యాడ్ చేసుకుంటూ పోతాడు. ఈవెన్ ఈరోజు నీ దగ్గర ఒక లేకుండా నువ్వు నిర్ణయించుకున్న రాజ్యం నాకు మొదట, నా భార్య, నా పిల్లలు, నా ఇంటి బాడికి, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ దేవుడు రాజ్యం ఫస్ట్ ఉంటే నేను మీకు ఛాలెంజే చెప్పగలను, నువ్వు చింత దిగుల్లో బతకని నిన్ను దేవుడు. ఒక మాట ఏంటంటే పిల్లలు, ఈ భూమి మీద మీరు చూస్తే ధనికులు కూడా, ఎవరైనా ఆఫ్ చేయండి, ఇది ఆఫ్ చేయండి. ధనికులు కూడా చింతలో ఉంటారు, మీకు బీదలు కూడా చింతలో ఉంటారు. మీరు అనుకోవచ్చు బట్ డబ్బున్నోళ్ళు వాళ్ళకేం చింత అని మనం అనుకుంటాం అట్లా, అంతేగాని అందుకే వాళ్ళకి నిద్ర రాదు తాకు కూడా చాలామందికి. కారణం ఏమంటే పిల్లరా, చింత అనేది ఏంటంటే ఒక స్పిరిట్. అది నువ్వు ఎంతనా ధనికుడు పో, అది వాళ్ళ వెనకలు ఉంటుంది. అది ఎంతనా బీదోడి దగ్గర పో, వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఒక్క వ్యక్తి దగ్గర ఉన్నది అదే చింత. ఎవరో తెలుసా? దేవుని రాజ్యాన్ని వెతికేవాళ్ళు. దేవుని రాజ్యం వాళ్ళ రక్తం కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. దేవుని రాజ్యం వారి జీవితంలో ముఖ్యమైనదిగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో చింత, దిగులు, భయము ఇటువంటివేమి తాకవు వాళ్ళకి. ఇది ప్రిన్సిపల్ దేవుంది. ఓకే, సో అందుకే దేవుని రాజ్యాన్ని మొదట అని మర్చిపోద్దండి. అన్నీ చేసిన తర్వాత కాదు, మిగిలితే ఉంటే అంటే నువ్వు ఆడే ఉంటావు. ఇంక్రీజ్ మర్చిపో, నీ జీవితంలో అభివృద్ధికి చాలా దూరం ఉంటావు నువ్వు. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్స్ ప్లేయర్, దేవుడు మారడు, దేవుడు పెట్టేశాడు అంతే. అర్థమవుతుందా మీకు? ఓకే, ఏంటి దేవుని రాజ్యం అంటే? రాజ్యం అంటే ఏంటి? ఫస్ట్ మన రాజ్యం తెలిసిన తర్వాత దేవుని రాజ్యం గురించి చూసుకుందాం. నిన్న వారం కూడా చెప్పాను, రాజ్యం ఇంగ్లీష్లో కింగ్ డోమ్. కింగ్ అంటే రాజు, డోమ్ అంటే ప్రజలు లేకుంటే టెరిటరీ కూడా, లైక్ భూమి. ఈ రాజు పరిపాలించే జనాన్ని రెండింటిని కలిపి ఏమంటాం? కింగ్డమ్. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుడు పరిపాలించే ప్రజలు. ఓకేనా? లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను దాదాపు ఏంటి దేవుని రాజ్యమో మొదట వెతకడం అంటే. ఈ ప్రపంచంలో 8 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు పిల్లరా. అర్థమవుతుందా?
ఓకే, ఆ విధంగా దేవుడు వీళ్ళందరినీ సృష్టించాడు. సమస్తానికి సృష్టికర్త నా దేవుడు. మనం నమ్ముకున్న నిజమైన దేవుడు యేసు ప్రభువే సమస్తానికి సృష్టించిన దేవుడు. బట్ ఆయనని రాజుగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది? దాదాపు 2 బిలియన్లకు పైబడి ఉన్నారు 8 బిలియన్ల పాపులేషన్లో. సో ఈ 2 బిలియన్లు మాత్రమే దేవుని రాజ్యంలో ఉన్నారు. వారు నూతన సృష్టిగా ప్రభువు రక్షకుడుగా అంగీకరించి జీవిస్తున్నారు. వీళ్ళు దేవుని కోరిక ఏంటంటే ఈ మిగిలిన 6 బిలియన్ల మంది కూడా ఆయన సన్నిధి ముందర చూడండి, ఆయనను ప్రభువుగా స్వీకరించాలా, వారు కూడా నిత్యరాజ్యంలో ప్రవేశించాలి. వారు ఎన్నప్పుడు వారు ఏమాత్రం నరకానికి వెళ్ళకూడదు, వారు నశించిపోకూడదు, వారి ఆత్మలు నశించిపోకూడదు అనేది దేవుని యొక్క కోరిక. అందుకే ఆయన చేయాల్సినవన్నీ వీరందరి కొరకు చేసేసాడు పిల్లరా. ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు మొదట వారి యొక్క రక్షణ యొక్క ఉద్దేశం కలిగి ఉండడమే దేవుని రాజ్యాన్ని మొదట ఎతకడం అంటే. సీక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే వారి జీవితాల గురించి నువ్వు వారిని దేవుని రాజ్యం కిందకి తెచ్చేదాని గురించి నువ్వు తపన పడాలి. నీకు అది కన్సర్న్ అయి ఉండాలి, అది మెయిన్ ఇష్యూ అయి ఉండాలి నీ జీవితంలో. అట్లా వాడికి దిగులు పన్నీడు దేవుడు, చింత పన్నీడు దేవుడు. ఎందుకంటే నువ్వు అతి శ్రేష్టమైన కోరిక వెనకాల పరిగెడుతున్నావు. నీ ప్లాన్ ఏంటి, నీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ జనము నశించిపోకూడదు. నీకు తెలిసి ఈ తాత్కాలికమైంది ఈ లోకం, ఇక్కడ కూడా అన్నీ ఆయన సప్లై చేస్తాడు. ఆయనకి భూమి మీద మనిషి కావాలా ఆయన రాజ్యాన్ని కట్టేదానికి. ఆ వ్యక్తిని నేనైతా, ఆ ఆత్మల గురించి భారం నేను కలిగి ఉంటా. మీరు చూసింటారు చాలామంది క్రిస్టియన్స్ పిల్లరా, నేను చాలామందితో కలిసిన జీవిత ప్రయాణంలో, క్రైస్తవ ప్రయాణంలో చాలామందిని కలిసా, చూశాను బాగా. లైక్ మీరు కూడా చాలామంది కలుస్తుంటారు ఇట్లా నేను చెప్పే వాళ్ళని. వాళ్ళు దేవుడు అన్ని దీవించాడు వాళ్ళకి. వాళ్ళు చెప్తారు, బ్రదర్ మాకు మంచిగా దేవుడు దీవించాడు, మా ఇంట్లో 3-4 ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మంచి జీతం, చక్కటి ఇల్లు ఇచ్చాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎస్, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మీరు వింటారు, నేను చాలామంది చూసే ఇట్లా ఫ్యామిలీస్ని. మనం కూడా అనుకుంటాం నిజంగా ఎంత బ్లెస్డ్ ఫ్యామిలీ, ఎంత ఓకే. కానీ ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కాదు పిల్లరా, ఒకవేళ దేవుని రాజ్యం కొరకు భారం లేకుంటే. నేను చాలా కుటుంబాలు చూసా, వాళ్ళు ఏం తెలుసా, మేము, మా భార్య, భర్త, పిల్లలు, మా ఇల్లు, అందరితో బాగుంటారు. వాళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు అంటే ఆ విధంగా, ఏ విధంగా ఏ చెడ్డ అలవాట్లేవు, మంచిగా ఉంటారు, భక్తిగా బ్రతకాల, దేవుడు యేసుప్రభువే దేవుడు. కానీ రాజ్యం గురించి ఏ మాత్రము డబ్బు పరంగా కానీ వాళ్ళ యొక్క క్రియల పరంగా ఏ దాంట్లో వాళ్ళు ఏలు కూడా పెట్టరు. అందుకే స్వర్గం వాళ్ళు మంచోళ్ళు అన్నదో. అర్థమవుతుందా మీకు కదా? మీరు చూసింటారు లేదా? నేను చాలామంది నాకు ఇప్పుడే గుర్తొస్తున్నారు ఆ ఫ్యామిలీస్ అన్ని. చాలామంది ఉన్నారు, నేను చాలామంది కలిసా, మంచోళ్ళు మరి ఆ విధంగా. కానీ ఏ మాత్రమో వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా ఉండదో. అరే ఇంతమంది నశించి నరకానికి వెళ్తారే, బైబుల్ చెప్తాంది కదా, యేసు ప్రభు రక్షకుడుగా ప్రభువుగా లేని జనము యుగ యుగాలు అగ్నిగుండంలో కాల్తారు. ఆ తర్వాత ఇంత గొప్ప పని ప్రభువు చేశాడే, దేవుడు చేశాడే, తన మనిషిగా వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని చిందించి ఇంత కష్టాలు పడ్డాడే ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి. నేను నా కుటుంబం రక్షింపడ్డాం. ఇక నేను నా కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని ఉద్దేశం. అందుకే ఫస్ట్ అని రాయబడిండేది. ఫస్ట్ అది. ఒకవేళ ఇంతవరకు మీ నా జీవితంలో లేకుంటే మార్చుకోవాల పిల్లరా. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, సంతోషంగా ఉన్నారు, పిల్లలు చదువుకుంటారు, దీస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్, ఓకే. బట్ నేను ఇది కూడా చెప్తున్నాను, నువ్వు స్వర్గానికి వెళ్తారు, వీళ్ళు స్వర్గానికి వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు రక్తం మీద ఆధారపడిన రక్తాన్ని ద్వారా కడగబడిన వాళ్ళు. కానీ వీళ్ళు ఒక్కరిని కూడా తీసుకెళ్ళరు వాళ్ళతో పాటు అక్కడికి. అది మంచి జీవితం కాదు. అది కాదు దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. దేవుని రాజ్యాన్ని వెతకడము మొదట అంటే వాళ్ళ గురించి ఆ కుటుంబంలో తపన ఉంటుంది, ఆ కుటుంబంలో ప్రార్థన ఉంటుంది వీళ్ళ కోసం. ముఖ్యంగా ధనం విషయంలో
ఈ కుటుంబము వెనకాడదు. అర్థమైందా? ఆయన 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 రాజ్యం, ఆయన రాజ్యం. ఇది మీరు నేను కలిగి ఉన్నాను పిల్లరా. చాలామంది మీరు చూస్తే ఈ యొక్క ఏరియాలో పోరు, వాళ్ళ కన్సర్నే ఉండదు. దేవుని రాజ్యం, చర్చ్, భక్తి, ప్రార్థన, పాటలు పాడుకున్నాం, మా పిల్లలు, మేము తిన్నాం, తాగినాం, బట్టలు వేసుకున్నాం. చూసారు అట్లా ఎవరు? మీకు తెలియదమ్మా, మీరు చాలా మంచోళ్ళు. ఓకే, నాకే ఎదురవుతారు అట్లా వాళ్ళు. మీరు చూస్తే పిల్లరా, ఒక బౌండరీ ఏల్ సంఘంలో ఎవరు ఉండకూడదు పిల్లరా. హలో, భయంకరమైన స్థలం అది. అది మనుషుల కొరకు సృష్టించబడిన స్థలం కాదు అమ్మ. మనుషుల కొరకు సృష్టించబడిన స్థలం. ముందు రండి మా, ముందు వచ్చి కూర్చోండి. మనుషుల కోసం సృష్టించబడిన స్థలం కాదు. ఇక్కడ మా ముందు చేరు ఉన్నారండి. సిస్టర్ మీరు కూర్చోండి అక్కడ. పృథ్వీకర్ నేను ముందు ఫ్రంట్ లైన్లోకి రండి. మీ ఇద్దరు రాంగ్ గైడ్ చేయకండి వెనకలు వచ్చే వాళ్ళకి. బ్రదర్ ముందర పంపించండి. అంకుల్ ఇద్దరు పెద్దలు డ్యూటీ మీకు ముందర పంపించాలా? మీతో పాటు కూర్చోబెట్టుకుంటారా? చూసారు, చేరేసుకోండి ఇక్కడ. వాట్ ఏ డిస్కరేజ్మెంట్ ఇది. దేవుళ్ళకి సజెషన్ క్లాస్ డ్యూటీ వేసి చెప్పాలి ఏం చేయాలని. ఓకే, గుడ్. జస్ట్ జోకింగ్. మధ్య మధ్యలో మీరు సీరియస్గా ఉండవు. చాలా డేంజరస్ లైఫ్ ప్లరా ఇది, అలా జీవించడం. నేను మళ్ళీ ఇంకోసారి ఛాలెంజ్ విసురుతాను మీ ఎదుట. ఎవరైతే రాజ్యాన్ని వెతుకుతారో మొదట ప్లరా, ధనం, వాళ్ళ చేతుల్లో ధనం కొదవగా ఉండడము అసాధ్యం. వారి పిల్లల యొక్క బ్రతుకులు వెలుగులా ఉంటాయి ప్లరా. వారి ఆస్తులు, వారి ఐశ్వర్యం ఎవ్వడు ఈ సృష్టిలో ఆపలేడు. నేను చెప్తున్నా, ఈ వ్యక్తి దగ్గరికి చింత రాదు, దిగులు రాలేవు. ఎందుకంటే ఈ వ్యక్తి రక్తం కొరకు బ్రతుకుతాండే వ్యక్తి, రాజ్యం కొరకు బ్రతుకుతాండే వ్యక్తి. నేను చవి చూసి మీకు చెప్తున్నాను ప్లరా, చాలా దృఢంగా చెప్తున్నా. అంతేకాకుండా ప్లరా, నేను చాలామంది జీవితం లోపలికి వెళ్ళి చూసా, రాజ్యాన్ని వెతికే జీవితాలు. వారి ఆరంభము చాలా చిన్నగా ఉండొచ్చు. వాళ్ళ ఆరంభం నేను చూసా, చిన్న ఒక అటెండర్, చిన్న జీతం, కానీ 24 గంటలు రాజ్యం ఆత్మల గురించి, సంఘములో వారి యొక్క భాగము, వారి సంఘం అభివృద్ధిలో అంటే సంఘంలో ఆత్మలు తేవాలని బయట వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరితో కలిసినా సరే, ఎక్కడికైనా అదే ఇది నేను చూశాను ప్లరా. ఒక వ్యక్తి జీవితము, ఆయన మొత్తం అంటే ఆయన జీవితం మొత్తం దేవునికే. భార్య ఎప్పుడు అడిగేదయ్యా కొంత, అంటే నేను అట్లా చేయమని చెప్పడంలో మీకు కొంతలో మిగిలించుకోవచ్చు కదా. పిల్లోడికి చినిపోయిన కుట్టి క్రిస్మస్ కూడా వేసిన కుటుంబం అదే. మీకు బాగా తెలుసు, దినకరన్ గారి కుటుంబం. ప్లరా, కొద్ది రోజుల్లోనే దేవుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటే అట్లా దీవించే దేవుడు. ఏం కొదవ ఉండదు ప్లరా. ఇంకో వ్యక్తి గురించి నేను చెప్తాను కదా, అటెండర్గా అట్లని. ఆయన దగ్గర ఒక స్థలం ఉండే, దేవుడు తీసిపోయి ఆ స్థలం ముందర ఎయిర్పోర్ట్ పెట్టినాడు. తెలుసా ఆ స్థలం ఎంత విలువైందో? ఎంత డబ్బు వచ్చిందో వాళ్ళ దగ్గర. నేను చెప్పడంలో మీతో అట్లే చేస్తాడని. ఐ డోంట్ నో. ఎవరైతే రాజ్యం వెనుకలు పరిగెడతారో, ప్రభు రాజ్యం కొరకు జీవిస్తారో, వాళ్ళకి ఏం కొదవ ఉండదు ప్లరా. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ పాయింట్ నేను ఆల్రెడీ నిన్న వారం కవర్ చేసా. వేరే పాయింట్ చెప్పాలి. నువ్వు మొదట దేవుని రాజ్యానికి పెడతావే, దాంతోనే హుక్ అయి ఉంది. ఏంది? నీ ఇంక్రీజ్, నీ ఇంట్లో ఇంక్రీజ్, అన్ని విషయాల్లో, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, అన్ని విధాల్లో నువ్వు బ్లూమ్ కావాలంటే ఏదంతా హుకప్ అయి ఉంది, ఏదంతా పెనవే, ఏమంట తెలుగులో, నువ్వు రాజ్యాన్ని వెతికేది, నీ ఇంక్రీజ్ దాంతో ముడిపడి ఉంది. నువ్వు రాజ్యం ఫస్ట్ అనలేదనుకో, అన్నిటినీ ఫస్ట్ పెడతాను అనుకో, మర్చిపోయి ఇంక్రీజ్ నీ జీవితంలో. స్ట్రాంగ్గా చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే నీకు ఆత్మీయ లోకం, స్వర్గము, దూతలు, దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ కలిసి పని చేస్తూ ఉండే, అందరినీ యేసు ప్రభు రాజ్యం కిందకి తేలని నీకు అసలు దాంట్లో దూరడమే లేదు. నువ్వు అసలు నీకు చింతే లేదు దాని గురించి. సో ఇంక్రీజ్ అనేది అసాధ్యం నీకు. ఒకవేళ ఉన్న అంతంత మాత్రమే ఆడాడే తిరుగుతూ ఉంటాను. సో అందుకే స్ట్రాంగ్గా తీసుకోండి. మొదట దేవుని రాజ్యాన్ని మనం వెతకాలన్నారు.
మిగతావన్నీ ఆయన ఏమన్నాడు, ఎప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని పక్కన పెడతాను మొదట అంటే నువ్వు ఎవరిని నమ్మడం లేదు, ప్రభువుని పిల్లరా. నేను మీకు కొన్ని వారాలు చెప్పాల్సి ఉంది ఏంది రాజ్యం గురించి. మీకు కొద్దిగా నేను చెప్తాను, మీరు వింటాను. అందుకని కానీ స్ట్రాంగ్గా మీరు మర్చిపోద్దని వెనకలది. దేవుడు అంటున్నాడు, ప్రభు అన్నాడు నిలబడి, మొదట నా రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ ఏంటివి, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా, మా ఇల్లు ఎట్లా, సొంత ఇల్లు ఎట్లా, పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా, లేదంటే వాళ్ళ జీవితాలు ఎట్లా, వారి ఆస్తులు ఎట్లా, ప్రభు అంటున్నాడు అవన్నీ మీకు అలాగే ఇవ్వబడతాయి. మీరు ప్రయాసపడాల్సింది, మీరు పని చేయాల్సింది రాజ్యం కొరకు. ఓకే, అది నేను ఆల్రెడీ కవర్ చేసింది. ఈరోజు సేమ్ అదే దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం ఇంకో యాంగిల్లో చూసుకుందాం ఈరోజు. ఓకే, ఈ యాంగిల్ ఏమంటే దేవుని రాజ్యము మనలో ఉంది అంటుంది బైబిల్. ఎక్కడ ఉంది? నాలో, నీలో. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తాడు రాజ్యం మీలో నాలో ఉంది. ఇంతవరకు మొదట దేవుని రాజ్యాన్ని వెతకమన్నప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏం నేర్చుకున్నాం? 6 బిలియన్ల మందిని ప్రభులోకి తేవడం, నరకానికి పోనీకుండా వాళ్ళని సత్యదేవుని దగ్గరికి, నిజదేవుని దగ్గరికి, వారి తండ్రి దగ్గరికి వాళ్ళు తేవడం ఫస్ట్ పాయింట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వెతకడం అంటే ఇప్పుడు ఇంకో యాంగిల్లో బైబిల్ మనతో ఏమంటుందంటే దేవుని రాజ్యము నీలోనే ఉంది. చదవండి నాతో పాటు లూకాసు సువార్త 17:20-21 ఇంగ్లీష్ పెట్టినా, కేజీవీలో పెట్టి మీ తెలుగులో ఎవరైనా చదవండి. లూకాసు సువార్త 17:20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. చూసారా నైనా, లూకాసు సువార్త 17:20-21. నువ్వు దాన్నే యారో మార్క్ క్లిక్ చేస్తే అది పోతుంది. 20-21 జాగ్రత్త చూడండి. నేను ఇంగ్లీష్లో చాలా బాగా నేను అందుకు చెప్తున్నా. అండ్ వెన్ హీ వాజ్ డిమాండెడ్ ఆఫ్ ద ఫెరిసీస్ వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ కమ్, హీ ఆన్సర్డ్ దెమ్ అండ్ సెడ్, చూడండి చాలా మంచిగా రావండి. 21 నైదర్ షెల్ దే సే లో హియర్ ఆర్ లో దేర్, ఫర్ బిహోల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విద్ ఇన్ యూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. వెర్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? కింగ్డమ్ ముందు చూసుకున్నాం, దేవుని రాజ్యాన్ని వెతక. ఇప్పుడు అంటున్నాడు బైబిల్లో, దేవుని రాజ్యం ఏడుంది? నీలో నాలో ఉంది. నాలో దేవుని రాజ్యం ఉంది, నాలో దేవుని రాజ్యం ఉంది. ఏడుంది చూపిమన్నకి లేదు. ఎందుకంటే ఏం చెప్తాను అక్కడ, తెలుగులో చదువునేనా, ఇక్కడ చదువు తెలుగులో పెట్టి. ఇప్పుడు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. సరే, ఈ రాజ్యం ఎట్లాదంట? ఇన్విజిబుల్ కింగ్డమ్, కనపడని రాజ్యం. స్పిరిచువల్ కింగ్డమ్, ఇన్విజిబుల్ కింగ్డమ్, సెన్సస్తో నువ్వు చూడలేని రాజ్యము. అయితే ఎక్కడుంది? అది లోపల ఉంది, మీలో నాలో ఉంది పిల్లరా. ఇది భౌతిక నేత్రాలకు కనపడని రాజ్యం. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణమందు ఏం జరిగిందంటే దేవుని రాజ్యం మీలో నాలో ప్రవేశించింది. అర్థమైందా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు ప్రార్థనలో, ఏం చెప్పమన్నాడు? నీ రాజ్యము వచ్చునుగాక. సో ఈ రాజ్యము ఇక్కడ రాయబడిన, ఇప్పుడు మాట్లాడతాను లూకాసు వార్తలో చెప్తాను, రాజ్యం ఏడుంది? లోపల. ఇన్విజిబుల్ కింగ్డమ్, స్పిరిచువల్ కింగ్డమ్, గాడ్స్ కింగ్డమ్ ఎక్కడుంది? లోపల ఉంది, మీ నాలో ఉంది. అందుకే క్రైస్తవుడు 2 రాజ్యాల్లో జీవిస్తాడు ప్రతి క్షణం. ఒక రాజ్యం ఏది? బయట కనపడతాండే రాజ్యం. ఆ రాజ్యంలో రాజు ఉన్నాడు. ఉదాహరణకు మన దేశం తీసుకుందాం కదా, ప్రధానమంత్రి ఉన్నారు, లేకపోతే రాష్ట్రపతి ఉన్నారు. ఓకే, ఆ రాజ్యంలో జీవిస్తున్నాం మనము. అదే సమయంలో దేవుని రాజ్యంలో కూడా మనం జీవిస్తున్నాం. 2 చోట్ల మనం జీవిస్తూ ఉంటాం. అందుకే యేసుప్రభు అనేవాడు వాళ్ళతో, నేను పైనుంచి వచ్చాను కానీ ఉండేది ఎక్కడ? ఈ లోకంలో. జాగ్రత్తగా వినండి, ఈ 2 రాజ్యాల్లో మీరు నేను జీవిస్తూ ఉన్నాం. ఈ బయట ఉండే రాజ్యములో వినాలా,
బయట ఉండే రాజ్యంలో ఉదాహరణ మన దేశమే అనుకోండి, అక్కడ బెదరికం ఉండొచ్చు, అక్కడ ఉద్యోగం లేకుండా చాలామంది జీవిస్తూ ఉండొచ్చు, అక్కడ అనారోగ్యం ఉండొచ్చు కాదు, అనారోగ్యం ఉంది, బీదరికం ఉంది ఆ రాజ్యంలో. మన దేశంలో అనుకోండి ఉద్యోగాలు లేవు, ఎకనామీ సరిగా లేదు, రిసెషన్ లేకుండా అనేక సమస్యలు కష్టం ముందు చూడలేనా కదా. ఆ రాజ్యంలో ఇనలా నీలో నాలో నివసిస్తుందే ఈ రాజ్యంలో బెదరికం లేదు, మరణం లేదు, ఈ రాజ్యంలో ఏ ఓటమి లేదు, ఈ మన లోపలుండే రాజ్యంలో ఏ ఏ ఏ జాబ్లెస్నెస్ లేదు. ఐ మీన్ లైక్ ఏ రిసెషన్ మనకు తగిలేకి లేదు, కానీ ఆ దాంట్లో అన్నీ ఉన్నాయి. ఈ రాజ్యంలో మీలో నాలో నివసిస్తున్న రాజ్యంలో ఏ కొదవ లేదు. జాగ్రత్తగానండి. సమస్య ఏమంటే, క్రైస్తవుల్లో ఉండే సమస్య ఏమంటే, అసలుకి ఈ రాజ్యం లోపలుందనే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఈ రాజ్యం లోపలున్నా ఆ రాజ్యాన్ని ఎలా ఆ రాజ్యంలో జీవించాలని తెలియకపోవడం. అందుకే రాజ్యం గురించి తెలియని వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలుసా, బయట రాజ్యం మీదే బయట రాజ్యంతోనే వాళ్ళు కలుసుకున్నారు. బయట రాజ్యం గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు వాళ్ళు. ఎట్లంటే వాళ్ళ నోటి నుంచి ఎప్పుడన్నా వినను, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏం చేయాలి బ్రదర్, భారతదేశంలో బీదరికం లేకుంటే జాబ్లెస్నెస్ ఏం చేస్తాం ఇంక అంటే వాళ్ళు మాట్లాడే ప్రతిదీ బయట ఉండేదే ఆ ప్రపంచం, ఆ యొక్క రాజ్యం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ రాజ్యమే వీళ్ళకి సమస్తము. ఎందుకంటే వీళ్ళకి లోపల రాజ్యం గురించి తెలీదు, లోపల రాజ్యం గురించి ఒకవేళ తెలిసినా దాన్ని వాడుకోని వాళ్ళు. ఓకే, మీరు ఆలోచించుకోండి మీరు ఏ లెవెల్లో ఉన్నారో ముందర చూడండి ప్లేరా. అందుకే ఎప్పుడు వారి నోట్లో ఏం మాటలు ఉంటాయి, రేట్లు ఎక్కువ, లేకుంటే బెదరికము, లేకుంటే జాబ్ లేవు, లేకుంటే ఐ మీన్ లైక్. కానీ ఎవరికైతే తనలో ఉన్న రాజ్యం గురించి తెలుసో, తనలో ఉన్న రాజ్యంలో ఏ కొదవ లేదని తెలుసో, ఆ వ్యక్తి ఎలా మాట్లాడదో తెలుసా, ఆ వ్యక్తి నోరు తెరిస్తే ఏమంటాడంటే, నా దేవుడు నా ప్రతి అవసరత తన స్వర్గపు ధనని తీరుస్తాడు. ఆయన నోరు తెరిస్తే ఏమంటాడంటే, సింహములకు లేమి కలుగులేమో కానీ నీతిమంతుడైన నాకు ఏ లేమి. ఎందుకు ఈ వ్యక్తికి ఈ రాజ్యం గురించి తెలుసు. ఏ రాజ్యం గురించి? తనలో ఉంటున్న రాజ్యం గురించి, తనలో దేవుని రాజ్యం ఉందని తెలుసు, తను దేవుని రాజ్యానికి సంబంధించినని తెలుసు. ఎస్, తను ఈ లోకంలో ఉన్నాడు, ఆ రాజ్యంలో కూడా తను జీవిస్తా ఉన్నాడు. కానీ తను జీవించే విధానము ఏ రాజ్యం మీద ఆధారపడి? లోపలుండే రాజ్యం మీద ఆధారపడి. లోపలుండే రాజ్యము బలమైన రాజ్యం పిల్లరా. ఎందుకంటే మీలో నాలో ఉన్న రాజ్యం, ఈ రాజ్యమే బయట రాజ్యాన్ని సృష్టించిండేది. ఓకే, సమస్తం సృష్టించబడింది ఎవరి ద్వారా? ఆత్మీయ లోకం ద్వారా. మీలో నాలో ఉండేది ఆత్మీయ లోకం, అదే దేవుని రాజ్యం అనండి, ఆత్మీయ రాజ్యం అనండి, ఆత్మీయ లోకం అనండి. దీని ద్వారానే బయట ఉండేది సృష్టించబడిండేది. ఏది గొప్పది? లోపల ఉండేది గొప్పది, అంటే దేవుని రాజ్యం గొప్పది. దాని ద్వారానే అన్ని సృష్టించబడి ఉన్నాయి. అందుకే 2 కొరింథీ 4 రేపు ఆదు నేను చెప్పాలి నేను ఆ వాక్యాన్ని గురించి. పౌలు ఏమన్నాడు? దృశ్యమైనటివి తాత్కాలిక, అదృశ్యమైనటివి శాశ్వతమైనవి. నీలో ఉన్న నాలో ఉన్న రాజ్యము ఆ రాజ్యం కంటే బలమైంది, బయట ఉండే రాజ్యం కంటే. నీలో నాలో ఉన్న రాజ్యం ద్వారానే బయట ఉన్న రాజ్యం సృష్టించబడింది. ధ్యానంగా నేను ఓకే. అందుకే ఈ రాజ్యం గురించి తెలిసిన వ్యక్తి, రాజ్యాన్ని వెతికే వ్యక్తి, తనలో రాజ్యం ఉందన్న వ్యక్తి ఎలా జీవిస్తాడంటే, ఈ వ్యక్తి ఆ రాజ్యాన్ని తన మీద ప్రభావం చూపనీడు. ఈ వ్యక్తి నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో దేవుని రాజ్యం లోపలుంది. అదే అన్నాడు యేసు ప్రభు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఈ యొక్క రాజ్యం గురించి నేను ఎల్లప్పుడూ జ్ఞానం కలిగి ఉండాలా. ఓకే,
ఈ రాజ్యము ఎటువంటి రాజ్యం అంటే బయటున్న రాజ్యాన్ని లేకుండా చేసే రాజ్యం ఇదే. ఈ రాజ్యాన్ని ఎవరైతే అర్థం చేసుకొని ఈ రాజ్యం నాలో ఉంది, నేను దేవుని రాజ్యం నాలో ఉందని అర్థం చేసుకుని జీవించే వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడంటే లోపలున్న రాజ్యాన్ని బయటికి తీసి బయటున్న రాజ్యము లేకుండా చేస్తాడు. వస్తానాడికి ఏం మరి కాదు, నాకు తెలుసు మీకు. హలో, ఈ వ్యక్తి యొక్క జీవించే విధానం ఎట్లుంటుందంటే ఏ సమస్య ఉన్నా ఆ రాజ్యంలో ఆ సమస్య ఈ వ్యక్తి తన మీదకి రానిడు. ఎందుకంటే లోపలుండే రాజ్యంతో ఆ రాజ్యాన్ని అనుక్షణం జయిస్తూ ఉంటాడు. కానీ పెద్ద సమస్య ఏమంటే క్రైస్తవులతో ఉండేది ఈరోజు, అసలు ఈ రాజ్యం వాళ్ళు ఉందనే తెలియని వాళ్ళు చాలామంది ఉండగా, రెండవది ఆ రాజ్యం గురించి పట్టించుకోరు. ఏ రాజ్యం గురించి? లోపలుండే రాజ్యం గురించి. బయట ఉన్న రాజ్యం గురించే వాళ్ళ చింత, దానికే సమయం అంతా ఇస్తారు. అమ్మా వింటానావా? అక్కడిచ్చేది చేసిపెట్టి ఈడే కొంతమంది తూగుతున్నారు. ఈడే అలా చూసారా? హలో, ఎందుకు వీళ్ళకి తెలీదు? ఎందుకు అలా ఉంది జీవితం తెలుసా? లోపలుండే ఆ రాజ్యం కొరకు టైం వేయరు, ఆ రాజ్యం కొరకు సమయం మీరు, ఆ రాజ్యం గురించి అర్థం చేసుకోరు, ఆ రాజ్యం గురించి చదవరు, ఆ రాజ్యం గురించి తెలుసుకోరు. అర్థమైందా? లోపలుండే రాజ్యం గురించి. మొన్న ఎవరో చెప్పారు నాకు, ఒక వ్యక్తి గంట సేపు కారు తుడుస్తుంటే, ఇక్కడ కాదు అనంతపురంలో కాదులేండి, మా ఫ్రెండ్ ఏదో మాట్లాడుతుంటే, నాకు గంట సేపు కారు రోజు తుడుస్తాడంట అతను. పొద్దున్న లేస్తానంటే ఆఫీసు పోకముందు. చూడండి ఏ రాజ్యాన్ని ఎతుకుతానాడు. కానీ ఆ గంట సేపులో ఏం చేయకూడదు. సార్ నేను కారు తుడసడం మంచిది, చెడ్డది కాదన్న, కారు తుడసాలా మంచిది. నీకు మంచి కారు దేవుడు వేయాలంటే, కొత్త కారు వేయాలంటే ఈ పాత కారుని బాగా తుడుచుకుంటూ ఉండాలా. అర్థమైందా? చాలామంది ఎక్కడ సమయం గడుపుతున్నారు? కొంతమంది బాత్రూంలో చాలా సమయం గడుపుతారు. అద్దం ఎదుట వారి నిరుత్సాహాన్ని అంతా అద్దంతో పంచుకుంటూ ఉంటారు. ఈ రాజ్యం గురించి చింత ఉండదు. నువ్వు గంట సేపు బాత్రూంలో ఏం ప్రయోజనం? మా ఇంటానారా? ఏం చూసారు? ఎవరు చేతి చూసారు? ఉన్నారు ఎవరన్నట్లా? గంటలు లోపల బాత్రూంలో. కొంతమంది పిల్లరా లైక్ టీవీ మొబైల్ ముందర కూర్చుంటే ఇంకా ఎవరైనా దొబ్బల్లా అని లేపల్లా లేదంటే ఏడ్సల్లా అప్పుడే కదులుతారు అటు నుంచి. క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను. కొంతమంది లైక్ నిద్రపోతే పశువు అనకూడదు అనుకోండి. హలో, నిద్రపోతే ఇంకా లేరు పొద్దున, ఇంక ఎవరు లేపాలో నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఒక హద్దు పద్దు ఉండదు వాళ్ళకి. అంటే జంతువులను లేసే టయానికి దాన్ని ఎత్తుకుతున్నారు వీళ్ళు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ రాజ్యంలో లాభం ఉందని, ఆ రాజ్యం ద్వారా కొంతమంది చూసింటారు మీరు, పొద్దున్న సాయంత్రం పరిగెడతా ఉన్నారు. నేను ఏం చదివితే చాలాసార్లు చెప్పి, వద్దు పరిగెత్తద్దు, యేసు ప్రభువు పరిగెత్తమల్లా, రాజ్యం వెతుకో, మిగతావన్నీ నేను ఇస్తానన్నాడు. నేను చెప్తున్నా మీకు, ఈ రాజ్యంలో నువ్వు సమయం పెట్టకుండా నువ్వు ఎక్కడ పరిగెడతానా, తిండి అని, నిద్ర అని, బట్టలని, బంధువులని, వ్యాపారం అని, నువ్వు యాడన్నా పరిగెత్తు, నీ జీవితంలో నువ్వు పైకి రాలేవు. కానీ అందుకే బైబిల్ అంటుంది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది. నరుల కష్టము నీకు ఐశ్వర్యం ఏదో. నువ్వు బతకచ్చు, అదే లెవెల్లో బతుకుతావు నువ్వు. ఏదో వచ్చే పాయ చెమట ఊడ్చి ఆ జీవితం నీకు ఇలే దేవుడు. అర్థమవుతుందా నీకు? హలో, మీరు నేను లోపలున్నే రాజ్యానికి సమయం ఇవ్వాలా. నువ్వు నేను కూర్చోవాలా దేవుని సన్నిధిలో, సమయం ఇచ్చి బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా. ఇప్పుడు నేను చెప్తాను వినాలా, చర్చికి వచ్చి వినాలా. ఎందుకంటే యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత బయటోళ్ళకి నీకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది.
నీ శరీరంలో ఏం తేడా లేకపోవచ్చు, నువ్వు రక్షణ పొందుకున్నప్పటికీ ఇప్పటికి వాళ్ళకి నీకు, కానీ నీ యొక్క జీవితము ఆశీర్వాదంగా మార్చబడింది. నీ జీవితాన్ని జీవించేదానికి దేవుడు వేరే రూల్స్ పెట్టాడు, వాళ్ళకి నీకు సంబంధమే లేదు. ఇంకో చోట రాయబడింది, దుష్టుల పని ఏమంట, సంపాదించడమే వాళ్ళ పని. ఎవరి కోసము చెప్పాలి గట్టి, ఎవరి కోసము? నీతిమంతుల కోసము. నువ్వేం చేస్తున్నావు? ఇతన్ని ఇడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ఇడిచిపెట్టి నువ్వు సంపాదించాలని పరిగెడతాను. పని చేయాలా, బాత్రూంలోకి పోవాలా, కారు తుడుచుకోవాలా, తినాలా, నిద్రపోవాలా కూడా. కానీ అదే నువ్వు సమస్తం అయిపోయి నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికే మనిషి కావనుకో, నువ్వు ఇంక్రీజ్ కాలేవు. ఊరికే ప్రయాసం వ్యర్థం చేసుకొని లాస్ట్లో అనుకుంటావు అంతా వ్యర్థం, సొలొమోను మాదిరి అంతా వ్యర్థం అయిపోయిందని. కానీ ఈరోజు సాయంకాలం నేను చెప్తాను నీకు దేవుని లోపల రాజ్యాన్ని ఎతికేది ఎట్లా. నువ్వు నేను మొదట రాజ్యాన్ని వెతికే వాళ్ళమైతే నా జీవితంలో మీరు నేను బీదరికాన్ని కానీ ఈవెన్ అనారోగ్యాన్ని కానీ నిలబడదు. అనారోగ్యం తాకినా నేను నిలబడి నీడు దేవుడు. ఎందుకంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తివి స్వర్గానికి. ఎందుకంటే నువ్వు ఏం వెతుకుతున్నావు? రాజ్యం కోసం జీవించే బిడ్డవు నువ్వు. సో అందుకని నా జీవితంలో దేవుడు ఏది రానేడు పిల్లరా. ఓకే, నేను చదవాలనుకున్నాను, కానీ మీరు ఇంట్లో చదవండి. ఓకే, లైక్ చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. రాజ్యం గురించి యేసు ప్రభు కూడా చెప్పిన మాట మిమ్మల్ని చదవాలని ఆశపడతాను. జస్ట్ తొందర చదవనైనా 18వ అధ్యాయం 33 నుంచి. యేసు ప్రభు కూడా రాజ్యం గురించి ఇక్కడ చెప్పాడు తన నోటి నుంచి, మనలో రాజ్యం ఉందని. చదువు. అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాడు. ఏ పొజిషన్ తెలుసు కదా మీకు? పిలాతు ముందు యేసు ప్రభు నిలబడినప్పుడు రాజ్యం గురించి జస్ట్ మీకు రెఫరెన్స్ గురించి చదివిస్తాను. పిలాతు యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. పిలాతు ముందు నిలబెట్టి ఏమంటున్నారు, ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటానని నింద వేశారు. యాక్చువల్లీ యేసు ప్రభు ఎప్పుడు చెప్పలే ఆ మాట, యేసుప్రభు ఇరికించడానికి. అక్కడ చూడండి ఏం జరిగిందో పిలాతు యేసుప్రభు మధ్య మాటలు. చదువునైనా. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులును నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. జాగ్రత్త చూడు, యేసు ప్రభు బయట రాజ్యంలో ఉన్నాడు. ముందర చూడండి, ఆయన మీలాగా నాలాగా బయట రాజ్యంలో ఉన్నాడు. కానీ ఎప్పుడు ఏం చెప్పేవాడు తెలుసా? ఈ రాజ్యం నాది కాదు, ఈ రాజ్యం నాదైంటే నా వాళ్ళు పోరాడేవాళ్ళు. ఈ రాజ్యం నాది కాదు. ఏ రాజ్యం అయింది? పైనుంచి వచ్చింది నా రాజ్యము. అందుకే ఆయన ఎక్కడ పోయినా ఈ రాజ్యం మీద డిపెండ్ అయ్యేవాడు కాదు. ఆయన ఒక చోటు పోయినప్పుడు చాలామంది పస్తున్నారు. ఆయన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు. ఆయన లోపల రాజ్యాన్ని బయటికి తీసి అందరికీ అన్నం పెట్టాడు పిల్లరా. అర్థమైందా? ఒక చోట చేపలు పట్టేకి పోయినప్పుడు బీదరికంలో ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు. ఆయన లోపల నుంచి రాజ్యాన్ని తీసి వాళ్ళకి చేపలు ఇవ్వడం జరిగింది పిల్లరా. పెళ్ళిలో పోయినాడు, ఆడ చూశాడు ద్రాక్షరసం అయిపోయింది. ఈ రాజ్యంలో ద్రాక్షరసం అయిపోయింది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనలో ఉన్న రాజ్యాన్ని బయటికి తీశాడు. అన్నాడు, ద్రాక్షరసం ఇక్కడ ఉండాలా, ఇక్కడ అందరికీ రొట్టె దొరకాలా. హలో, ఇక్కడ వీళ్ళు బీదరికం ఉండడానికి, బీదరికం ఉండకూడదు ఈ చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళందరికీ చేపలు కల. కారణం ఏంటి? లోపలుండే రాజ్యంలో బీదరికం లేదు పిల్లరా. బయట రాజ్యంలో బీదరికం ఉండొచ్చు, కానీ నువ్వు లోపలుండే రాజ్యాన్ని మీద ఆధారపడి లోపలున్న రాజ్యాన్ని వెతికి, లోపల నీకు రాజ్యం ఉందని ఎతికి పట్టుకొని ఉంటే నువ్వు ఆ కన్సర్న్ కలిగి ఉంటే నువ్వు బయట ఉన్న రాజ్యాన్ని మార్చి పడేస్తావు. ఇప్పుడేనండి, ఎట్లా ఈ లోపలుండే రాజ్యము పనిచేస్తుంది, ఎట్లా ఈ ఇన్విజిబుల్ కింగ్డమ్ నాలో ఉంది నీలో ఉందే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన, ఎలా దీన్ని బయటికి తీసుకురావాలా, ఎలా ఇది పనిచేస్తుంది, ఎలా దీన్ని నేను అనుక్షణము యాక్టివేట్ చేయాలా, ఏం చేస్తే లోపలుండే రాజ్యము బయటికి తీసుకొచ్చి బయట రాజ్యాన్ని నేను లేకుండా చేస్తాను నా జీవితంలో. అదే యేసుప్రభు అంటాడు, అదే ఏం తిందుమా, ఏం తాగుదుమా, ధరించుకుందుమా చింతించద్దు, రాజ్యాన్ని వెతుకు. నువ్వు రాజ్యంలో ఉండే వ్యక్తి అయితే రాజ్యాన్ని వినియోగించుకుంటే నీ జీవితంలో కొదవ లేకుండా నువ్వు జీవిస్తావు.
జాగ్రత్త వినండి. ఈ లోపలుండే రాజ్యాన్ని బయటికి తీసుకొచ్చి భౌతిక రాజ్యాన్ని నా మీద రాజ్యం చేయకుండా నాలో ఉన్న రాజ్యం ద్వారా నాకు కావాల్సిందే ఎలా తెచ్చుకోగలను బయటికి? నోటి ద్వారా, వాక్యం ద్వారా, వాక్యాన్ని నేను వాడడం ద్వారా లోపలుండే రాజ్యాన్ని నేను బయటికి తేగలను. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 12:35 ఏమన్నాడు? సజ్జనుడు ఏం చేస్తాడంట? తన లోపల నుంచి ఏం తీసుకొస్తాడు? సద్విషయం తీసుకొస్తాడు. అర్థమైందా? నాతో పాటు వాక్యం 2 తిమోతి రాసిన పత్రిక. మనం ఏం నేర్చుకుంటామని ఇంక్రీజ్ ప్లరా. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు కేవలం ఇంక్రీజ్ కోసమే పుట్టినదే. నీ జీవితం మీద ఉన్న ప్రతి పాపము శాపం దేవుడు కొట్టేశాడు. నువ్వు ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకున్నావు అనుకో, లాని అర్థం చేసుకున్నావు అనుకో. ఫస్ట్ది ఏం లా? పొజిషనింగ్ చూసుకున్నాం. రెండవది రాజ్యం కొరకు నేను, నా భార్య, పిల్లలు, నా కుటుంబం, రాజ్యం కొరకు ఇస్తాము, రాజ్యం కొరకు పనిచేస్తాము. రాజ్యం మొదటిది నాకు. ఆ తర్వాత మూడోది నేర్చుకుంటాను, మీరు నేను మీలో ఉన్న రాజ్యం ద్వారా ఆయన రాజ్యాన్ని బయట కట్టచ్చు. ఏ రాజ్యం ద్వారా? లోపలున్న ఇన్విజిబుల్ కింగ్డమ్. నీలో రాజ్యం ఉంది. ఆ రాజు ఎవరు? లోపలున్న రాజ్యానికి రాజు ఎవరు? యేసు ప్రభు. రాజ్యం ఎవరు? నువ్వే. నువ్వు యేసు ప్రభు కలిసినప్పుడు బయట నువ్వు నేను పరిపాలించవచ్చు. ఏ విధంగా? ఓకే, ఈ వాక్యం చదువు. 2 తిమోతి 1వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ అధ్యాయం 13-14 వాక్యాలు చదువు. నేను ఇంగ్లీష్లో పెట్టినా, నువ్వు చదువుమా, తెలుగులో చదువు. నేను క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీవు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. చూడండి, పౌలు తిమోతితో అంటున్నాడు. ఇంగ్లీష్లో రాయబడింది, తెలుగులో అదే రాయబడింది అనుకోండి. హోల్డ్ ఫాస్ట్ ద ప్యాటర్న్ ఆఫ్ సౌండ్ వర్డ్స్. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ఆ వాక్యాన్ని తెలుగులో ఏం రాయబడింది? నేను రాసుకున్న తెలుగులో. ఆ మంచి పదార్థమును, నా వలన వినిన హితవాక్యమును, ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేయించు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే పౌలు కూడా తిమోతితో ఏమంటాడంటే, ఇదిగో నీ దగ్గర ఉండే వాక్యము, ఆ వాక్యం ద్వారా నువ్వు కార్యం జరిగించి అంటున్నాడు. అందుకే పౌలు ఇక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్లో హోల్డ్ ఫాస్ట్ అంటే అప్పుడు గట్టిగా పట్టుకో వాక్యాన్ని. ఎక్కడి నుంచి రాస్తున్నాడు పౌలు తెలుసా? ఈ యొక్క వాక్యాన్ని ఎక్కడి నుంచి తీసుకుని రాస్తున్నాడు తెలుసా? సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి. చదవండి, 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 20వ వాక్యం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్యం చదువునైనా, తెలుగులో పెట్టినైనా ఇప్పుడు పర్లేదు. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. చూసారా? నా కుమారుడా నా మాటలు ఆలకింపుము. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని పోనీయకము. ఈ రాజ్యం పనిచేసే విధానం ఎట్లా? లోపల రాజ్యం బయటికి తెచ్చేది ఎట్లా? వాక్యం ద్వారా. అందుకే బైబిల్ ఉంటుంది, ఏం పోనీకు నీ కన్నుల ఎదుటి నుంచి? వాక్యమును నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. నీ వాక్యమును, నా వాక్యమును నీ చెవి యొగ్గుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. ఏమవుతుందంట ఆ తర్వాత? ఇప్పుడు చదవండి. దొరికిన వారికి. ఎవరికి? అందరికీ కాదు. నువ్వు బయట రాజ్యానికే టైం ఇస్తాను అనుకో. ఇప్పుడు చెప్తేనే ఉదాహరణలు కొన్ని. తిండి, నిద్ర, లోకంలో బిజీ, జాబ్, లేకుంటే ఆమె 24 hours నీకు అదే ఉంటే నీకు కాదు. ఇదే లోపల ఉంది, లోపల చాలా ఉంది లోపల. నీలో లోపల దేవుని రాజ్యం ఉంది నీలో. కానీ నువ్వు బయట ఏముందో అదే అనుభవిస్తావు నీ జీవితంలో. లోపల ఏముందో బయటికి తేలేవు. ఎందుకంటే నువ్వు దాన్ని నీ కనుల ఎదుట లేదు, నీ చెవుల్లో లేదు, నీ నోట్లో లేదు. అందుకే ఏం రాయబడింది తెలుగులో అక్కడ? దొరికిన వారికి. ఇఫ్ యు ఫైండ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. నీకు దొరికితే మాత్రం ఏం దొరుకుతుందంట? జీవము. జీవం అంటే అర్థం తెలుసు కదా మీకు, ఏల్ చర్చలకు బాగా తెలుసు. ఏంటది? ప్రతి మంచి ఏడదాకా ఉంది?
నేను చెప్తున్నా ఎక్కడ దాగుందో, నీలో దాగుంది. దేవుని రాజ్యం లోపల ఉంది. ఆ రాజ్యం ఏం రాజ్యము? ప్రతిదీ మంచితో నిండిన రాజ్యం, ప్రతి మంచి కలిగిన రాజ్యం. నువ్వు బయట రాజ్యం నీ మీద ఎఫెక్ట్ చేయకూడదంటే, బయట ఉన్న బీదరికం, బయట ఉన్న రోగం, బయట ఉన్న ఇన్ఫెక్షన్స్, బయట ఉన్న ఏది నీ మీద రాజ్యం చేయకూడదంటే, నువ్వు లోపలున్న రాజ్యాన్ని బయటికి తేలా. ఎలా తీసావు? నీ నోటి ద్వారా. నీ నోటి ద్వారా నువ్వు తీయాలంటే నీకు ఫస్ట్ తెలిసిందల్లా దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని కళ్ళ ముందు నుంచి పోనీకూడదు, చెవుల్లో నుంచి పోకూడదు, నోట్లో నుంచి పోనీకూడదు. నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పే వ్యక్తివి అయితే, ఇప్పుడే చెప్పాను నేను, ఈ లోకాన్ని చూసి బతికేవాడు ఎప్పుడు ఏం మాట్లాడదు తెలుసా? యాట్లను తేల్లా, నిన్న వారం చెప్పి చెట్లకు కాసినాయా, మా నాయన టాటా బిర్లానా, లేదంటే మీ నాయన టాటా బిర్లానా? అమ్మా, ఈ దేశంలో బేదరికం ఎప్పుడు నోడుతూ, ఎందుకంటే ఈ వ్యక్తి ఏ దాని మీద ఆధారపడి బతుకుతున్నాడు? బయట రాజ్యం మీద. ఎవరికైతే నాలో రాజ్యం ఉంది, నేను యేసు ప్రభు రాజుగా కలిగి ఉన్న బిడ్డను, నాకు భక్తికి జీవం కావాల్సిన అన్నీ ఇవ్వబడినాయి, ఎట్లా తెస్తాను ఈ రాజ్యాన్ని బయటికి? నేను దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. అంతేకాదు, నువ్వు వాక్యాన్ని చెప్పే వ్యక్తివైతే నీ హృదయంలో నుండి జీవజలధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా వాక్యాన్ని లోపల పెట్టు. ఇదే అధ్యాయంలో 10వ వాక్యం పెట్టినాను, 10, 11, 10. ఇదే అధ్యాయంలో 10వ వాక్యం చదువుతారు ఎవరన్నా? నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా. ఏడుంది దీర్ఘాయుష్మంతుడు? ఏడుంది నీ లాంగ్ లైఫ్? ఏడుంది? బయట ఎదుగుతూ ఉంటాం మనం. తప్పేం లేదు మంచి తిండి తినడం. హలో, నేను ఎప్పుడు దాన్ని డిస్కరేజ్ చేయను. జ్ఞానంగా తినాలా, ఇష్టానుసారం తినకూడదు. కానీ ఏడుంది అసలు నీ ఏమంటారు దీర్ఘాయువు ఏడుంది? నీ లోపల ఉంది. నువ్వు బయటికి తీసినావు అనుకో, లాంగ్ లైఫ్ని అనుభవిస్తావు. నువ్వు అన్నావు అనుకో చచ్చిపోతా అని, ఎందుకంటే ఆ లోకంలో ఉండేది నువ్వు లోపలికి తెచ్చుకుంటావు. అందుకే సజ్జనుడు తన మంచి ధనంలో నుంచి దుర్జనుడు చెడ్డ తీస్తాడు. సో చూసారా పిల్లరా, ఈ రాజ్యం, లోపలున్న రాజ్యాన్ని బయటికి తెచ్చి, బయట ఉన్న రాజ్యం నీ మీద రాజ్యం చేయకుండా చేయొచ్చు. దేవుడు ఆ కృపను నీకు నాకు ఇచ్చాడు. ఓకే, నువ్వు నేను ఎట్లా తీస్తాం లోపలున్న రాజ్యాన్ని బయటికి? నా కన్ఫెషన్ ద్వారా పిల్లరా. ఓకే, లూకాసు వార్త 12వ అధ్యాయం ఒక భాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఓకే, లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి చూడండి. ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడింది. ఈ వ్యక్తి ఆ జీవితము, ఈ వ్యక్తి గురించి యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతూ ఏమన్నాడంటే రిచ్ ఫూల్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయబడింది. తెలుగులో ఏం చెప్పాలో, ధనవంతుడైన మూర్ఖుడు కదా. చూడండి ఇతని జీవితం ఎలా జీవిస్తాడో ఈ భూమి మీద. చదువునైనా మరియు ఆయన వారితో 12వ అధ్యాయం 16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదును అనుకునేను. ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు, మీకు తెలుసుది ఇట్లా వాళ్ళు, మాకేం తక్కువ సార్, 4 తరాలు తినేంత పెట్టినాము సంపాదించి. ఓకే, నేను ఒక మాట చెప్తున్నా, తప్పేం లేదు పిల్లలు డబ్బు సంపాదించడం, మంచిదే, దేవుడు కోరుకునేదే. దేవుడు అన్నాడు కదా, నీ పిల్లలకు ఆకాశవాకిలు తెరిచి ఇస్తానని. సమస్య డబ్బుతో కాదు, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, డబ్బు ఉండడంలో పొరపాటు పడద్దండి. చాలామంది అనుకుంటే డబ్బు దేవునికి ఇష్టం లేదేమో, బీదరికం ఇష్టమని. నో, ధనం కలిగి ఉండడమే దేవునికి ఇష్టం. కానీ ఎందుకు ఇతన్ని ఫూల్ అన్నాడు దేవుడు తెలుసా? యేసు ప్రభు చదువునైనా ఇప్పుడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే చెప్పలేదు నేను ముగించే ముందు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పెను.
ఇతని యొక్క ఇతని ధనమంతా ఏదాని కోసమో దేవుని కోసం కాదంట పిల్లరా, తన కోసం సంపాదించుకున్నాడు. ఇతను దేవుని గురించిన ఆ యొక్క విషయంని తెలుగులో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సంపాదించుకున్న వాడిని దేవుడు మూర్ఖుడు అంటాడు. డబ్బు తప్పేం లేదు, డబ్బు కలిగి ఉండాలి, మనం ఆస్తి కలిగి ఉండాలి, ఐశ్వర్యం కలిగి ఉండాలి. కానీ ఈ వ్యక్తికి రాజ్యం గురించిన ఆలోచనే లేదు. అందుకే ఈ వ్యక్తిని ఫూల్ అని చెప్పి కింద మళ్ళీ శిష్యులతో ఏమన్నాడు యేసు ప్రభు, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమా, ఏమి అని మీ ప్రాణం గుడిచేనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేవుని గుడిచేనను చింతించకూడే. చూసారా? అయితే 31 ఏమన్నాడు, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడే, దానితో కూడా ఇవన్నీ మీకు తప్ప మనంలా దేవుడు అన్నీ ఇచ్చే సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి తన కోసమే ధనం సంపాదించుకున్నాడు పిల్లరా, దేవుని కోసం కాదు. తన కొరకే సంపాదించుకుని అలాగ ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఈ వ్యక్తి ఎవరి కోసం సంపాదించుకున్నాడు? దేవుని కొరకు, తన కొరకు. అంటే దేవుని కొరకు నేను ఇవ్వాలా, దేవుని రాజ్యం కొరకు ఇవ్వాలా, దేవుని రాజ్యం ఖర్చు పెట్టాలని లేదు. అయితే దేవుడు ఏం కోరుకుంటాడో ఏంటి, దానికి అర్థం ఏంటి? ఇక్కడ రాయబడింది కదా, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నాడు. ఏంటి దేవుని కొరకు ధనవంతుడు కావడం అంటే? బైబిల్ అంటుంది ఈయన దేవుని కొరకు ధనవంతుడు కాదు, తన కొరకే ధనవంతుడై ఉన్నాడని. ఏంటి దేవుని కొరకు ధనవంతుడు కావడం అంటే? దేవుని కొరకు ధనవంతుడు కావడం అంటే ఏంటంటే, నీ గుండెల నిండా, హృదయం నిండా దేవుని వాక్యంతో నిండి ఉండడం. ఈ వ్యక్తికి లోపల దేవుని వాక్యమే లేదు, దేవుని రాజ్యం గురించి ఆలోచన లేదు. సో నేను దేవుని యొక్క వాక్యంతో నిండి ఉంటే అది దేవునికి ఇష్టం. అందుకే బైబిల్లో కీర్తనకారుడు 19వ అధ్యాయంలో అంటాడు, దావీదు కీర్తనకారుడు అంటాడు, విస్తారమైన మేలిమి బంగారు కంటే ఏం కోరదగింది, నీ వాక్యము కోరదగినది. ఏదానికంటే? చూడు, తన కంపారిజన్ చూసారా? అందుకే దావీదు బైబిల్లో శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు చెప్పాడు. నా హృదయానుసారుడు, సక్సెస్ఫుల్ వ్యక్తి దావీదు కదా. ఎందుకు? దావీదు యొక్క హృదయంలో ఏముంది? అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యం. అంటాడు, విస్తారమైన బంగారు కంటే నీ వాక్యం నాకు కావాలా. నేను చాలాసార్లు చర్చలు చెప్పా, పిల్లలు, ఈ సృష్టిలో అన్నిటికంటే ఖరీదైనది ఏదో తెలుసా? వాక్యం. బంగారు కాదు. మీరు స్వర్గంలోకి పోతే అన్నిటికంటే చీపెస్ట్ ఎక్విప్మెంట్ ఏదో తెలుసా? బంగారు. రోడ్డుల మీద పడతాయి, ఇక్కడ మనం తారేస్తాము, ఆడ బంగారు వేస్తారు. బంగారం విలువైంది కాదు, మీకు నాకు ఇక్కడ విలువైంది. కానీ స్వర్గంలో ఉన్న దేవుడు ఈ సృష్టిలో పని చేయాలన్నా, దూతలు పని చేయాలన్నా, నువ్వు దేవునితో కలిసి పని చేయాలన్నా ఏది ముఖ్యం తెలుసా? వాక్యం. అందుకే మీరు చూడండి, 119వ కీర్తన చదివితే 176 వాక్యాలు రాస్తాడు కీర్తనకారుడు దావీదు. 176 వాక్యాలు, 174 వాక్యాల్లో ఏం రాయబడింది తెలుసా? వాక్యం గురించి రాయబడింది. 11 అనుకుంటా అంటాడు, నీ వాక్యము నా లోపల నేను దాచుకొని ఉన్నాను, దాని ద్వారా నేను పాపం చేయకుండా బ్రతకగలుగుతాను. సో మీకు నాకు దేవుని ఎడల నేను ధనవంతులై ఉండాలని దేవుని కోరిక. ఆ వ్యక్తి దేవుని ఎడల ధనవంతుడు కాదు, తన కొరకే ధనవంతుడై ఉన్నాడు. నేను దేవుని ఎడల ధనవంతులు కావాలి అంటే నేను దేవుని వాక్యంతో నిండి ఉండాలా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నేను అహర్నిశలు మాట్లాడే వాళ్ళుగా ఉండాలా. ఎందుకంటే తద్వారా దేవుడు ఏం చేస్తాడు? దేవుని రాజ్యాన్ని. ఎందుకు దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడు? ఎందుకు దావీదు సక్సెస్ఫుల్ వ్యక్తి? ఎందుకు దావీదు యొక్క ఎండింగ్ చాలా గ్రాండ్ ఎండింగ్? ఆరంభము గొర్రెల కాపరిపులరా, ఏ ఆస్తి లేనివాడు, చాలా ఫైనాన్షియలీ అన్ని విధాల బీదోడు. మీరు అడిగితే మీరు బైబిల్ చదివితే సౌలు తన కుమార్తెని ఇస్తానన్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నేను బీదోడిని, నాకు రాజు ఎలా ఇస్తాడు తన కుమార్తెని అన్నాడు. కానీ ఎండింగ్ ఎలా ఉండింది తెలుసా? ఈ కాలం కరెన్సీ ప్రకారము దైవజనులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు $5 to 6 billion ఆయన చనిపోక ముందు దేవునికి కానుకగా ఇచ్చాడు. తన పర్సనల్ కానుక, రాజుగా కాదు, పర్సనల్ జేబులో నుంచి $5 to 6 billion, రూపీస్ కాదు, రూపీస్ ఇంకెంత అవుతుందో,
కారణం ఏంట్రా? ఆయనలో ఉన్న వాక్యం, ఆయనలో ఉన్న రాజ్యం. అందుకే కీర్తనకారుడు అంటాడు, దివారాత్రులు నేనేం చేస్తా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా. అందుకే తనలో ఏ కొదవ లేకుండా జీవించాడు. సమస్యలు వచ్చాయి, పాపంలో పడ్డాడు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు పాపంలో పల్లా. మరి చూసారా బైబిల్లో మనకి ఎప్పుడు దావీదాన్ని గుర్తొచ్చింది తెలుసా? వ్యభిచారం చేశాడని. కానీ ఆ తర్వాత ఎప్పుడు వ్యభిచారం చేయలే. ఒకసారి మర్డర్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు మర్డర్ చేయలే తను లాస్ట్ వరకు కూడా. సో ఏంటి దావీదు యొక్క సీక్రెట్, సక్సెస్ ఆఫ్ సీక్రెట్ అంటే వాక్యం. పిల్లలు రేపు వారము ఇటు నుంచి కంటిన్యూ అయ్యేది ఏంటంటే మనకు కొన్ని వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో జస్ట్ ముగిసన్న, లోపల రాజ్యం ఉంది, నువ్వు బయట రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు. యేసు ప్రభులాగా అనుక్షణం నువ్వు నేను అడుగేలా ఈ భూమి మీద. యేసు ప్రభు ఎక్కడ పోయినా ఆయన మనలాగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ఎదుట కొదవ కనపడుతుంది. 1000 మంది కూర్చున్నారు, అన్నం లేదు. చాలామంది బాధపడుతున్నారు, చేపలు లేక పట్టలేక. కరువు అయ్యా అంటున్నారు ఆయన ముందర. ఇంకా ఎక్కడ పోయినా చాలా సమస్యలు యేసుప్రభు ముందర ఆయన చూసినప్పుడు ఆయన ఏం చేసేవాడు? ఆ రాజ్యం మీద ఆధారపడేవాడు కాదు, తనలో ఉన్న రాజ్యాన్ని బయటికి తీసేవాడు. ఎలాగా? తన నోటి ద్వారా. రేపు వారం మళ్ళా కలుసుకునేంత వరకు నువ్వు నేను రాజ్యం కలిగి ఉన్నాం. నువ్వు నేను అనుక్షణం ఏం చేయాలా? దేవుని రాజ్యాన్ని బయటికి తీసుకొస్తూ ఉండాలా. ఈ రిజల్ట్ మీకు ఇమీడియట్గా కనపడకపోవచ్చు, వారం, నెల, 2 నెలలు. దావూదు కూడా ఒకే రోజులో ధనవంతుడు కాలా, రాజు కాలా, తనకు వచ్చిన పొజిషన్ ఒకే రోజులో రాలా. తను రాజ్యాన్ని వెతకడమే తన జీవితంగా మార్చుకొని జీవించడం మొదలుపెట్టినప్పుడు ఆ స్టేజ్కి చేరుకున్నాడు. మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళము ఈ భారతదేశపు ఎకనామీ మీదనో, ఈ వరల్డ్ ఎకనామీ మీదనో మనం బ్రతకూడదు. లోకంలో అనారోగ్యం ఉండొచ్చు, నువ్వు అనారోగ్యానికి ఇమ్యూట్ చేయబడి ఉన్నావు. శాపానికి ఇమ్యూట్ చేయబడి నీ శాపం నిన్ను తాకలేదు, రోగం నిన్ను తాకలేదు, బీదరికం నిన్ను తాకలేదు, ఏ అపాయం నిన్ను తాకలేదు. ఎందుకంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. ఆయన దూతలు నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకున్నారు. ఆ రాజ్యానికి నీ నుంచి కావలసిన ఒకే ఒక సహాయం ఏమో తెలుసా? వాక్యం. నువ్వు చెప్పావు అనుకో, నా దేవుడు నా ప్రతి అవసరత తన స్వర్గపు ధనదించి తీస్తాడో. నేను కాల్ బయట పెడుతున్నా, దేవుని దూతలు నన్ను తమ చేతులతో ఎత్తిపెట్టుకుంటారు. ముగిస్తానా? ఆ రాజ్యం మీద ఆధారపడి నువ్వు బ్రతికినావా, నీ జీవితంలో ఏ ఏరియాలో కూడా ఇంక్రీజ్ ఉండదు. నువ్వు ఎప్పుడు ఆ రాజ్యంలో ఉండి కూడా ఈ రాజ్యం మీద ఆధారపడాలి. ఏ రాజ్యము? లోపలున్న రాజ్యం మీద. లోపలున్న రాజ్యం మీద ఆధారపడేవాడు నోటి నిండా ఆ రాజ్యం గురించి ఉంటుంది. ఏ రాజ్యం గురించి? లోపలున్న రాజ్యం గురించి. ఈ రాజ్యం ఎలా పనిచేస్తుంది? వాక్యం ద్వారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలో ఈ యొక్క ఇంక్రీజ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం ప్రతి వారం. తండ్రి, ఇదిగో కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. నేను ఈ యొక్క విన్న వాక్యాలు మర్చిపోకుండా ఉండడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ తండ్రి, విని వదిలేసేవారు మూర్ఖులను పిలిచావును. విని మేము వీటిని అనుసరించి జీవించడానికి కృపని స్వామి. ఇదిగో మాలో రాజ్యం ఉంది. బయట రాజ్యంతో ఎస్ ఉన్నాం మేము, కానీ ఆ రాజ్యంతో కాదు మేము బ్రతికేది. మేము బ్రతికేది లోపలున్న రాజ్యంతో. ఆ రాజ్యం పేరు దేవుని రాజ్యం. అందుకే నువ్వు అన్నావు తండ్రి, నా రాజ్యాన్ని ఎత్తుకోను, మొదట వాటిని వెతుకు, మిగతావన్నీ ఇలాగే నీకు ఇవ్వబడతాయని. విన్న బిడ్డలు నోరు తెరిచి రాజ్యాన్ని బయటికి తెచ్చేవారుగా, దినమంతా రాజ్యాన్ని వెతికేవారుగా, బైబిల్ చదివేవారుగా, ప్రార్థించేవారుగా, వినేవారుగా, వాక్యాన్ని నేర్చుకునేవారుగా చేసి దావీదులాగా హృదయాన్ని వాక్యంతో నింపుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. సో దేవుడు మేము దీవించును గాక.